హైదరాబాద్లో కాల్పులు కలకలం రేపుతున్నాయి. రియల్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. గన్తో కాల్చి కత్తులతో నరికి చాలా దారుణంగా హతమార్చారు దుండగులు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లోని కాప్రా సాకేత్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు వెంకటరత్నం రియల్ ఎస్టేట్ వ్యాపారి. అయితే పాత కక్షలే ఈ హత్యకు ప్రధానమైన కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కాప్రా దగ్గరున్నటువంటి ఒక ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సో ఒక్కసారిగా రియల్టర్ చాలా దారుణంగా హత్యకు గురయ్యాడు. కాప్రా సాకేత్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంకటరత్నం అనేటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని గన్తో పేల్చి కత్తులతో దాడి చేసి చాలా దారుణంగా హతమార్చారు. అయితే పాత కక్షలే ఎందుకు కారణమై ఉంటాయనేది పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో రియల్టర్గా ఉన్నారు కాబట్టి గతంలో కూడా చాలా మంది రియల్టర్ ఇదే రకంగా ఇబ్రహీంపట్నంలో హైదరాబాద్లోని సిటీ అవుట్స్కట్లో పలు సంఘటనల్లో ఇదే రకంగా చాలా దారుణంగా హత్య గావించబడ్డారు. మరి అప్పుడు కూడా పాత కక్షలు తర్వాత తోటి పార్ట్నర్స్ అండ్ కొంతమంది తనతో కబ్జా చేశారనో రకరకాల ఆరోపణల నేపథ్యంలో హతమార్చే సంఘటనలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఒక్కసారిగా హైదరాబాద్ ప్రజల్ని షాక్ గురి చేసింది. సో తెల్లవారుజామున ఒక్కసారిగా కాల్పుల శబ్దం విన్నటువంటి ఆ సాకేత్ కాలనీ ప్రాంత ప్రజలు మొత్తం కూడా షాక్ గురయ్యారు. సో ప్రెసెంట్ మేడ్చల్ జిల్లా కాప్రా సాకేత్ కాలనీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సో ఒక్కసారిగా ఈ కాల్పుల శబ్దంతో హైదరాబాద్ అలర్ట్ అయింది. సో హైదరాబాద్లోని పోలీసులు కూడా ఇప్పుడు కాల్పులు చేసింది ఎవరు, ఎందుకు నిర్వాకానికి పాల్పడాల్సి వచ్చింది, ఇంతకీ ఆ దుండగులు ఎవరు, కత్తులతో చాలా దారుణంగా కత్తులు వేటకడులు ఉపయోగించి అతని ఒంటిపై గాయాలు కూడా ఉన్నాయి. కత్తి పోట్లు కూడా ఆయన ఒంటిపై కనిపిస్తూ ఉన్నాయి. సో గన్తో కాల్చడం, కత్తులతో వారు వెంటాడి హతమార్చడంతో ఇది చాలా పక్కాగా ఏదో వ్యూహాత్మకంగా రచించినటువంటి ప్లాన్గానే తెలుస్తోంది. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు. శిల్ప, సో వెంకటరత్నం మరణానికి కారణం ఏంటి? వెంకటరత్నం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. అతన్ని ఇంతలా కత్తులు వేటకొడవలు గన్తో కాల్చి కత్తిపోట్లు ఇంత దారుణంగా హతమార్చాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? సో గుర్తు తెలియని దుండగులు అంటున్నారు. ఇంతవరకు ఆ వ్యక్తులు ఎవరని తెలియడం లేదా? ఇంకా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైనటువంటి హత్య వెలుగులోకి వచ్చింది. ఉదయం 7:30 ప్రాంతంలో వెంకటరత్నం అనే రియల్టర్ దుండగులు అత్యంత దారుణంగా నడి రోడ్డు పైన కత్తులతో నరికి చంపినటువంటి ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. తన పాపను స్కూల్లో డ్రాప్ చేసి అనంతరం తన ఇంటికి వెళ్తున్న సమయంలోనే ఒక్కసారిగా దుండగులు తనను వెంబడించి వెంటనే మొదట గన్నుతోనే అనంతరం ఏదైతే కత్తితోని కూడా అత్యంత దారుణంగా పొడిచి చంపడంతో అక్కడున్నటువంటి స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇంకోవైపు వెంకటరత్నం ధూల్పేటలో ఒకవైపు మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇతనిపై రౌడీ షీట్లు ఉన్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఇంకోవైపు ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగినట్లు కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అండ్ ప్రాథమిక విచారణ కూడా మొదలు పెట్టారు. ఇప్పటికే పోలీసులు చేరుకొని దానికి గల కారణాలు ఏంటి అండ్ గతంలో దీన్ని చేసినటువంటి వర్క్ ఏంటి, రియల్టర్ కాబట్టి కొంచెం ఏ విధంగా ఉన్నాయి అందరితో రిలేషన్ అంటూ కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ఎంక్వైరీ కొనసాగుతుంది. మొత్తం మీద అత్యంత దారుణంగా నడి రోడ్డు పైన సినిమాలో కనిపించేటువంటి సీన్ ఈ విధంగా చేయడంతో ఒక్కసారిగా బాధలకు గురయ్యారు. ఇప్పటికే అక్కడికి తన పిల్లలు కావచ్చు, భార్య పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. మొత్తం మీద ఒక్కసారిగా అక్కడున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉలికిపడ్డారు. దీనిపైన ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. కానీ ప్రాథమికంగా మాత్రం ఆర్థిక లావాదేవీల కారణంగానే ఇది జరిగినట్లు కూడా ఒకవైపు పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఇతను నిందితుడు కూడా ఉన్నాడు అండ్ రౌడీ షీటర్ అన్న పేరు కూడా ఉండడంతో ఖచ్చితంగా ఆర్థిక లావాదేవీలు గతంలో ఉన్నటువంటి ఏవైతే తనకున్నటువంటి వాళ్ళకు సంబంధించిన మొత్తం కూడా పోలీసులు ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నారు. ఇటు జవహర్ నగర్ పోలీసులు అదేవిధంగా కుషాయి కూడా రెండింటి పరిధిలోకి రావడంతో మొత్తం ఇప్పుడు ఇరు పోలీసులు కూడా దీనిపైన ఒకవైపు చేస్తున్నారు. మొత్తం మీద అటు కుటుంబ సభ్యులు కావచ్చు పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు అంటే తనకి ఎవరితో పగలు ఉండేవా, శత్రుత్వాలు ఉండేవా, తన వ్యాపారాల్లోనా, లేకపోతే తను మీరు చెప్తున్నట్టుగా గతంలో కూడా ఒక మర్డర్ కేసులో ఆయన నిందితుడిగా ఉన్నాడు, అక్యూజ్డ్గా ఉన్నాడు, ఆయనపై రౌడీ షీట్ కూడా ఉందని చెప్తున్న నేపథ్యంలో వాళ్ళు ఎవరిపైన అనుమానం వ్యక్తం అవుతుందో కుటుంబీకులకి?
రైట్, గతంలో కూడా కొన్ని థ్రెడ్ కాల్స్ కావచ్చు ఇవన్నీ కూడా వచ్చినట్లు ఇప్పటికీ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అతను వృత్తిపరంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్టు చాలా మంది కూడా ఇటు బెదిరిస్తున్నట్లు కూడా గత కొన్ని రోజుల నుంచి వస్తున్నట్లు ఒకవైపు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దాని కారణంగానే ఏవైతే కావాలని పక్కా ప్లాన్ ప్రకారం ఇది జరిగినట్లు ఇప్పటికే గుర్తించారు. ఖచ్చితంగా వాళ్లకు ఒకవైపు వాళ్లకు అనుమానం ఉన్నటువంటి వ్యక్తుల పేరుని ఇటు పోలీసులకు చెప్పారు. దాని ప్రకారం పోలీసుల ఇన్వెస్టిగేషన్ అనేది ముందుకు వెళ్తున్నది. ఖచ్చితంగా ఏదైతే పాత కక్షల మనసులో పెట్టుకొని ఇదంతా చేశారు, వాళ్ళు కావాలని ఇదంతా చేశారంటూ కూడా ఇప్పటికి, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి మర్డర్ కేసులకు సంబంధించి రౌడీ షీటర్ వీటినన్నిటి ఉండడంతో పోలీసులు చాలా సీరియస్ గా తీసుకొని ఇంకోవైపు అటు కుటుంబ సభ్యులు పిల్లలకు అదేవిధంగా భార్యకు కూడా కొంచెం వైపు రక్షణ కలిగించి ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ప్రస్తుతం అయితే పోలీసులు అక్కడ భారీగా మోహరించి ఘటనా స్థలం దగ్గర ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి ఆధారాలు ప్రస్తుతం సేకరించిన అక్కడ ఉన్నటువంటి బ్లడ్ శాంపిల్స్ కావచ్చు, అక్కడ ఈ ఘటనలో ఉపయోగించినటువంటి కత్తులు కావచ్చు, వాటిని మొత్తం కూడా సేకరించి ప్రస్తుతము అటు ఫోరెన్సిక్ పంపించిన అనంతరం అక్కడ ఫింగర్ ప్రింట్స్ సేకరించి దీనిపైన ఒకవైపు క్లారిటీ వచ్చే అవకాశం, వాళ్లకు అనుమానం ఉన్న వ్యక్తులను అదేవిధంగా ఇప్పుడు ఎఫ్సిఎల్ వచ్చినాక దాన్ని బట్టి పోలీసులు ముందుకెళ్లే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఇంకోవైపు ఇటు కుటుంబ సభ్యులు మాత్రం పక్కా ప్లాన్ ప్రకారమే ఇదంతా చేశారు అంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. ఇంకోవైపు అక్కడ ఉన్నటువంటి విగత జీవితంగా ఉన్నటువంటి తన భర్త మృతదేహాన్ని చూసి ఇటు భార్య పెద్ద ఎత్తున రోధిస్తున్న విజువల్స్ కూడా రోధిస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉలిచిపడ్డారు. రైట్ శిల్ప, ఇక్కడ కుటుంబీకులు చెప్తున్న ప్రకారంగా ఎవరిపైనా పర్టికులర్గా చెప్తున్నారా? అంటే అక్కడ ఆ ప్రిమిసెస్లో ఏదైనా సీసీటీవీ కెమెరా కానీ ఇంకేదైనా కనిపించిందా? పోలీసులకు ఏదైనా ఆధారం దొరికిందా? ఆయన స్కూలుకు తన కూతురుని తీసుకెళ్లి డ్రాప్ చేసి తిరిగి వస్తుండగా ఈ ఇన్సిడెంట్ చోటు చేస్తున్నట్టు నడి రోడ్డుపైనే కాల్పులతో రెచ్చిపోయారు, వేట కొడవళ్ళు కత్తులతో దాడి చేశారంటే వాళ్ళు ఎంత ప్రీ ప్లాన్డ్గా ఉన్నారో అర్థమవుతుంది. అండ్ మూమెంట్స్ని ప్రతిదీ కూడా నిర్వహించిన వారే ఈ సాధ్యమవుతోంది. సో ఆ మూమెంట్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? సీసీటీవీ కెమెరాలో పోలీసులకు ఏదైనా చిన్న ఆధారం దొరికిందా? రైట్, ఈ ఘటన అనేది పాస్టర్ బిలోమాంగ్స్ స్కూల్ దగ్గర అయింది. అక్కడ స్కూల్ దగ్గర సీసీ కెమెరాలు అనేవి ఉన్నాయి, వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉదయం అరౌండ్ 7:30కి ఈ ఘటన జరిగినట్లు కూడా గుర్తించారు. ఆ సమయంలో ఎవరెవరు ఎప్పటి నుండి వాళ్ళందరూ కూడా కాపలా కాస్తున్నారు. అండ్ ఎప్పుడైతే తన పాపని స్కూల్లో విడిచిపెట్టి వచ్చిన అనంతరం పక్కా ప్లాన్ ప్రకారం ఇది జరిగినట్లు కూడా ఇప్పటికే గుర్తించారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలని స్వాధీనం చేసుకొని ఎవరెవరు ఎంతమంది ఉన్నారు అండ్ వాళ్ళ తర్వాత హత్య అనంతరం వాళ్ళు ఎటు సైడ్ వెళ్ళారని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు దానికి సంబంధించినటువంటి సీసీ కెమెరా స్వాధీనం చేసుకొని వాళ్ళ కదలికలు ప్రస్తుతం అయితే పోలీసులు నిఘా పెట్టినట్టు కూడా ఇంకోవైపు సమాచారం అందుతుంది. స్కూటీపై తిరిగి వెళ్తుండగా ఆపారు, మొదటగా ఆ స్కూల్ ని ఆపారు. అనంతరం తన అత్యంత విచక్షణ రహితంగా మొదట రివాల్వర్ అనంతరం కత్తితో దాడి చేసినట్టు గుర్తించారు. వాటికి వాడినటువంటి ఏవైతే ఉంటాయో వాటిని కూడా ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. వీటిపైన మొత్తం మీద కేసు నమోదు చేసి ఇప్పటికీ సీసీ కెమెరాలు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ రిపోర్ట్, ఇంకోవైపు వాళ్ళ భార్య ఇచ్చినటువంటి గతంలో తనకున్న థ్రెట్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుండి వాళ్ళకి సంబంధించి వాళ్ళని విచారించిన అనంతరం దీనిపైన మూవ్ అయ్యే అవకాశం. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా రేజ్ అవుతోంది. గన్ ఫైరింగ్ కాల్పులకి పాల్పడ్డారు. ఇంతకీ హైదరాబాద్ లో గతంలో కూడా ఒక సంఘటనలో దిల్సుఖ్ నగర్ దగ్గర ఒక పార్క్ లో ఒక వ్యక్తిని కూడా ఇదే రకమైనటువంటి రియల్టర్ పార్ట్నర్ ని హతమార్చినప్పుడు కూడా ఒక గన్ ఫైరింగ్ అని వినిపించింది. తర్వాత ఔటర్ రింగ్ రోడ్ దగ్గర గన్ ఫైరింగ్, పోలీసులు పైన గన్ ఫైరింగ్. అంటే గన్ కల్చర్ ఇంతటి స్థాయిలో శృతిమించిపోయిందా? హైదరాబాద్ లోకి ఈ గన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? రైట్, రోజు రోజుకి గన్ కల్చర్ అనేది పెరుగుతుంటే ఒకవైపు శాంతి భద్రతల సమస్య తలెత్తుందనే ప్రశ్న మాత్రం లేవని రోజు రోజుకి ఆ ప్రశ్న అనేది వస్తూనే ఉన్నది. కానీ ఎవరు మాత్రం దాన్ని మాత్రం ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. గన్ కల్చర్ ఒకవైపు ఎంతో హానికరం అంటూ ఒకవైపు చెప్తున్నప్పటికీ దాన్ని మాత్రం వాళ్ళు ఆపటం లేదు. మొదట రివాల్టర్ తోని మొదట కాల్పులు చేశారు. కాల్పులు చేసిన అనంతరం పెద్ద శబ్దాలు వచ్చినాయి. పెద్ద శబ్దాలు వెంటనే ఎప్పుడైతే ఆ రివాల్టర్ శబ్దానికి తన కింద పడిన వెంటనే కత్తులు తీశారు. పెద్ద పెద్ద కత్తులు తీసి అతను అత్యంత దారుణంగా పొడిచారు. అనంతరం పారిపోయారు. సో మొత్తం మీద గన్ కల్చర్ ఏదైతే గతంలో చాలా చోట్ల కూడా గన్ కల్చర్ అనేది పెరుగుతూనే ఉన్నది. దాన్ని తీసుకొని అండ్ దీనికి ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలా, లైసెన్స్ అనేవి ఉంటాయి. వాటిని కూడా లెక్క చేయకుండా వీళ్ళు ఈ విధంగా ఇష్టాతీతంగా కావడంతో పెద్ద ఎత్తున నగరవాసులు కావచ్చు, పెద్ద ఎత్తున
భయపడుతుంది. దీనిపైన పోలీసులు ప్రత్యేక దృష్టి కావచ్చు, అటు సిపి వాళ్ళు కావచ్చు ప్రత్యేక దృష్టి పెడుతున్నప్పటికీ ఇటు రౌడీ షీటర్లు మాత్రం ఈ గన్ కల్చర్ ని రోజు రోజుకు పెంచుకుంటూ వెళ్తూనే ఉన్నారు. మొత్తం మీద దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని ఇప్పటికే ఘటనా స్థలంలో ఉన్నటువంటి క్లూస్ టీమ్ అక్కడికి చేరుకుంది. అక్కడ ఉన్నటువంటి ఆధారాలను సేకరించి ప్రస్తుతం తన భార్య నుంచి ఒక వాగ్మూలం తీసుకున్న అనంతరం ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఇంకోవైపు తనకున్నటువంటి రిలేషన్షిప్స్ కావచ్చు, తనకున్నటువంటి వ్యాపార సంబంధాల గురించి ప్రస్తుతం అయితే ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శిల్ప. సో హైదరాబాద్ మేడ్చల్ జిల్లా మేడ్చల్కి సంబంధించినటువంటి కాప్రా సాకేత్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన కూతుర్ని తెల్లవారుజామున వెంకటరత్నం అనేటువంటి ఒక రియల్టర్ స్కూల్లో డ్రాప్ చేసి తిరుగు ప్రయాణమవుతున్న క్రమంలో ఒక్కసారిగా కొంతమంది దుండగులు ఆయన దగ్గరికి వచ్చి గన్తో పేల్చి కత్తులతో దాడి చేసి ఆయన ఒంటిపై కత్తిపోట్లతో రెచ్చిపోయారు. హతమార్చ నడి రోడ్డుపైనే గన్తో కాల్చి ఇంత దారుణంగా కత్తులు వేటకొడలతో ఒక రియల్టర్ని హైదరాబాద్ నడిబొడ్డున ఈ సంఘటన చోటు చేసుకోవడంతో ఒకసారిగా హైదరాబాద్ ప్రజలు కూడా ఒకసారి షాక్కు గురయ్యారు. అయితే ఇక్కడ వెంకటరత్నం కూడా గతంలో ఒక హత్యకు సంబంధించిన ఉదంతంలో అక్యూజ్డ్గా ఉన్నాడు. ఆయనపై రౌడీ షీట్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సో వారెవరైనా ఈ నిర్వాకానికి పాల్పడ్డారు, లేదంటే ఇంకేదైనా ఇక్కడ చోటు చేసుకుందా, లేదంటే అక్కడ వెంకటరత్నం విషయంలో ఇంకెవరైనా తనతో ఉన్నటువంటి పార్ట్నర్స్ లేదంటే లావాదేవీల విషయంలో లేదంటే ట్రాన్సాక్షన్స్లో పొరపాటు జరిగి ఇన్సిడెంట్ జరిగిందా అనేది మాత్రం ప్రస్తుతానికి అనుమానంగా ఉంది. సో కొన్ని సీసీటీవీ కెమెరాలను కూడా పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. మరోవైపుగా అటు అక్కడ కుటుంబీకుల యొక్క అనుమానాలు ఆరోపణలతో వారి యొక్క వాంగ్మూలాన్ని కూడా తీసుకొని పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. సో హైదరాబాద్లోకి వరుసగా ఈ గన్ కల్చర్ పెరిగిపోవడం, గన్తో కాల్చారనేటువంటి వార్తలు రావడంతో పెద్ద ఎత్తున అందరూ కూడా షాక్ గురవుతున్నారు. అసలు హైదరాబాద్లోకి గన్స్ ఎలా ఎంట్రీ ఇస్తున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి. పోలీసులు ఇప్పటికైనా ఈ గన్ కల్చర్ని కంట్రోల్ చేయకపోతే మరింతగా ఇది శృతి మించే అవకాశం ఉంది అన్నట్టుగా పబ్లిక్ అంతా కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు, భయపడిపోతున్నారు. సో గతంలో చాలా ఇన్సిడెంట్స్లో ఔటర్ రింగ్ రోడ్ దగ్గర, ఓల్డ్ సిటీలో, తర్వాత హైదరాబాద్ నడిబొడ్డున చాలా సందర్భాల్లో కూడా గన్ కాల్పులు కలకలం రేపాయి. సో ఇప్పుడు కూడా గన్ కాల్పులతో ఒక్కసారిగా హైదరాబాద్ నగరం ఉలిక్కిపడింది. తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనతో ఒక్కసారిగా అంతా షాక్కు గురయ్యారు. దిస్ కాంటెంట్ హ్యాడ్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్ డిస్క్రిషన్ ఇస్ అడ్వైజ్డ్. మీ కాంటెంట్లో కొంత కలవరపాటు గురి చేసే అంశాలున్నాయి, తగు జాగ్రత్తలు తీసుకోమని హెచ్చరిస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.